నమస్కారం పోలీస్ కమిషనర్ గారు, మరియు నమస్కారం పోలీస్ ఉన్నతాధికారులు మరియు పోలీస్ సిబ్బంది, హోంగార్డ్ దాకా అందరికీ ప్రజల తరపు నుంచి నమస్కారాలు మరియు గాడ్ బ్లెస్ యూ. ఒక 2 days బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిలీజ్ చేసింది ప్రెస్ నోట్. ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్ అట్టడుగున ఉంది. అయ్యో బాబు అన్న పత్తా లేని ఏపీ పోలీసు. ఇలాగా అమిత్ షా స్వయంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చారు, నా మాట కాదండి, అఫీషియల్గా. శాంతి భద్రతలు దారుణం చంద్రబాబు, పవన్, లోకేష్ జిల్లాల్లో. ఇది ఏదో సాక్షి మీడియాలో పడింది, లేకపోతే మిగతా మీడియాలో పడింది, టీడీపీ మీడియాలో పడలేదు, అలాగనే పక్కన పెట్టేయండి. కానీ అది అఫీషియల్గా ఈవెన్ అందరికీ తెలిసిపోయింది. సరే, ఆంధ్ర పోలీసుల గురించి మాట్లాడటం మనకి సభ్యత కాదు. ఎందుకంటే మనం ఉంటుంది విశాఖపట్నంలో, మన విశాఖపట్నం దాకా మనం మాట్లాడదాం. నేను ఆల్రెడీ విశాఖపట్నం ట్రాఫిక్ గురించి నేను ఒక వీడియో చేయడం జరిగింది, పోలీస్ కమిషనర్ గారికి పంపడం జరిగింది. మరి కమిషనర్ గారు దాని మీద చర్యలు తీసుకున్నారో లేదో నాకు తెలియదు, అసలు స్పందించారో లేదో కూడా నాకు తెలియదు. 99% స్పందించరు. ఎందుకంటే అంటే చాలామందికి ఏంటంటే ఒక రకమైన పదవి అహంకారం, ఐపీఎస్ అనే అహంకారం నరాల్లో ఉంటుంది. అటువంటి టైంలో వాళ్ళు ఏంటంటే ఆ 7 కొండల వెంకన్న స్వామి వచ్చినా, ఆ అల్లా వచ్చినా, యేసుప్రభు వచ్చినా, ఎవరు వచ్చినా మా ముందు చేతులు కట్టుకొని నిలబడవలసిందే అన్నట్టుగా ఉంటుంది వాళ్ళలో. అంటే అది మరి ఆ దేవుడు అలాగా సృష్టించాడు, ఆ డ్రెస్ మహత్యం అలాగ ఉంటుంది. సరే, కానీ అన్నిటికన్నా మించిన పైన సర్వేశ్వరుడు భగవంతుడు ఉన్నాడు అన్న సంగతి ఈ రోజున చాలామంది మరిసిపోతున్నారు. ఎందుకు మరిసిపోతున్నారు అంటే అహంకారం, అహంకారం, అహంకారం. నన్ను ఎవడేం చేస్తాడు, పవర్ నా చేతిలో ఉంది, అధికారం నా చేతుల్లో ఉంది, నన్ను ఎవడు ఏం చేయలేడు. కానీ పైన దేవుడు ఉన్నాడు కదండి, ఆయన పవరు, ఆయన ఇది అందరికీ తెలుసు. కానీ ఏంటంటే మనం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తాం. సరే, ఈ మాటలు కూడా అప్రస్తుతం మనకి. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అంటే నాకు తెలిసి ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను. సైల్యూట్ చేసేవాడిని నేనే. మా అబ్బాయికి కూడా నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఐపీఎస్ ఆఫీసర్ ఎవరా నువ్వు, ఐపీఎస్ ఆఫీసర్ ఎవరా అని చెప్పి. ఎవరు మన ఇక్కడ సిపి గారు చేశారు, బి ప్రసాదరావు గారు, ఆయన డీజీగా కూడా చేశారు ఆయన. తర్వాత ఏకే ఖాన్ గారు, తర్వాత ఎస్ఏ హుడా గారు, చాలామంది పోలీస్ కమిషనర్స్ అండి, పేర్లు పూర్ణచంద్రరావు గారు, వీళ్ళందరూ, యోగానంద్ గారు, వీళ్ళందరూ చాలామంది, ఇంకా పేర్లు కొన్ని మర్చిపోయాను నేను. అందరూ అనేవారు అనమాట, మీ అబ్బాయికి ఐపీఎస్ చేయొచ్చు కదా డాక్టర్ గారు అనేవారు. కానీ మా అబ్బాయి మరి ఆడు డాక్టర్ అయిపోయాడు. మరి అదేంటో శాప్, మేము లాయర్ కొడుకు లాయర్ అవుతాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతాడు, ఐపీఎస్ కొడుకు ఐపీఎస్ అవుతాడు. సరే, ఎలాగో మనం చేయలేకపోయాం. కానీ పోలీస్ శాఖలో టీఎస్సీ మెంబర్గా ఉండి ఆ సర్వీసులు చేస్తూ మనం మంచి పేరు తెచ్చుకుంటాం దేవుళ్ళ. కానీ అటువంటి పోలీస్ శాఖ గురించి ఈ రోజున ప్రజలు కొద్దిగా చులకనగా మాట్లాడుతుంటే బాధ అనిపించి మళ్ళీ నేను ఇది చేయడం జరిగింది. ఎందుకంటే నేను చెప్పాను కూడా, మొన్న చాలాసార్లు కూడా నా వీడియోలో చెప్తుంటాను, నేను అందరితో ఉంటాను, అందరితో మాట్లాడతాను, ప్రతి ఒక్కరితోటి. ఈవెన్ 16 years నుంచి 8 years వాళ్ళ దాకా అందరితోటి నేను మాట్లాడుతుంటాను, అందరి విషయాలు తెలుసుకుంటాను. సొసైటీ ఎలా ఉంది, పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది, గవర్నమెంట్ మీద ఎలా ఉంది ఒపీనియన్, డిపార్ట్మెంట్ మీద ఎలా ఉంది ఒపీనియన్, హెల్త్ వైజ్డ్గా ఎలా ఉంటుంది, ఇవన్నీ కనుక నాకు ఒక హాబీ అది చిన్నప్పటి నుంచి. సో అటువంటి వాళ్ళు చెప్పారు, ఏంటండి మన పోలీస్ శాఖకి ఇంత చెడ్డ పేరు వచ్చింది, అసలు ఎప్పుడూ లేదండి, ఎంత బాగుండేదండి, ప్రతి వాళ్ళు కూడా పోలీస్ అంటే ఎంత ఇదిగా ఇచ్చేసేవారు, అసలు ఇప్పుడు ఎక్కడ అసలు ఇదే కనపడట్లేదు అని చెప్పి. ఇది తప్పు ఎవరిదండి, గవర్నమెంట్ ఇది తప్ప, పాలకులది తప్ప? అంటే గవర్నమెంట్ పాలకులు ఒకటే, పొలిటీషియన్స్ మరి వాళ్ళే కదా గవర్నమెంట్ నడిపేది. ఏంటంటే మనకి వచ్చిన ప్రాబ్లం ఏమైందంటే, అల్లావుద్దీన్ వండర్ఫుల్ ల్యాంప్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే పవర్. ఆ అల్లావుద్దీన్ వండర్ఫుల్ ల్యాంప్ ఈ రోజున శ్రీ బాబు గారి చేతుల్లో ఉండొచ్చు, రేపు పొద్దున్న మళ్ళీ జగన్ గారి చేతిలో రావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి చేతిలో రావచ్చు, లేకపోతే అప్పారావు చేతిలో రావచ్చు, లేకపోతే సుబ్బారావు చేతిలో రావచ్చు, లేకపోతే ఎవరి చేతిలో అయినా రావచ్చు, చెప్పలేము. అదే డిపెండ్స్ ఆన్ ఇది దేవుడు రాసిపెట్టి ఉంచుతాడు అది. అంచేత ఎవరు
చేతిలో ఎప్పుడు పవర్ వస్తుంది, వాళ్ళదే రాజ్యం. కానీ శాశ్వతం కాదు కదండి అది. శాశ్వతం ఏది? మనం చేసే మంచి పని. ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఈవెన్ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకి సేవ చేసే ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్, ప్రజల్ని కాపాడే ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్. ప్రజలు ఈ రోజున ఇంత సెక్యూర్గా ఉన్నారంటే బోర్డర్లో సిఎస్ఎఫ్, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వల్ల మనం సెక్యూర్గా ఉంటున్నాం, ఇతర దేశాల నుంచి కాపాడగలుగుతున్నాం. కానీ మన రాష్ట్రంలో దొంగల నుంచి, డెకాయిట్ల నుంచి, వీళ్ళ నుంచి, వాళ్ళ నుంచి, 420 గాళ్ళ నుంచి ఎవరి నుంచి కాపాడగలుగుతున్నాం అండి? ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డరు, ట్రాఫిక్, క్రైము, సిఐడి, ఎక్సెట్రా ఎక్సెట్రా బోల్డ్ ఉంటాయి. కానీ వీళ్ళందరూ అల్టిమేట్గా సెక్యూరిటీ పబ్లిక్, మన పబ్లిక్ని సెక్యూర్ చేస్తున్నారు వాళ్ళు. కానీ అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ రోజున ఇలాగా పేపర్లో అన్నిట్లో కూడా, సోషల్ మీడియాలో ఏంటి, యూట్యూబ్లో అబ్బా చాలా ఘోరంగా మాట్లాడుతుంటే బాధ అనిపించి ఈ వీడియో మళ్ళీ చేశాను. కమిషనర్ గారు ఎక్కడితో మనకు అనవసరం. ఇప్పుడు మా వైజాగ్కి మీరు పోలీస్ కమిషనర్ బాచి గారు అంటే మంచి పేరుంది. కనీసం ఇంకా కొద్దిగా బెటర్మెంట్. మరి నా వీడియో మీరు చూసారో లేదో, మరి మీ సిపి వాట్సాప్ పెడుతున్నాను, మీ సిపి వాట్సాప్ సిబ్బందికి చెప్తున్నాను, మీకు చేతులు జోడించి దయవుంచి సిపి గారి నోటీస్ తీసుకెళ్ళండి. మీకు భయం ఏముంది? ఏమైనా చర్యలు ఉంటే నా మీద ఉంటాయి, నేను కదా. మీ డ్యూటీ మీరు చేయండి, పెట్టండి, మంచికే కదండి. నా పర్సనల్లోకి నేను చెప్పానా? నేను చెప్పలేదు, పబ్లిక్ కోసమే కదా నేను చెప్తుంది. దయవుంచి చేయండి, ఒక మంచి పనికి దేవుడు కూడా పుణ్యం ఇది కలి 5వ పాదం పెట్టింది. మంచికి మంచి, చెడుకు చెడు వెంటనే బ్యాక్ టు బ్యాక్ వస్తుందండి. మనం ఒక పవర్లో ఉన్న మళ్ళీ ఎవరు ఏం చేయలేని ఎప్పుడు అనుకోద్ది. ఎందుకంటే దేవుని శిక్షలు ఏ రూపంలో ఎప్పుడు ఎలా వస్తాయో అది కేవలం ఆ పరమేశ్వరుడికి తప్ప ఎవ్వరికీ ప్రపంచంలో తెలియదు. అటువంటి అంత పవర్ అండి దేవుడు. ఆ దేవుడికి మనం భయపడాలి. జన్మనిచ్చిన ఆ దేవుడు, మన తలరాతలు రాసే ఆ దేవుడు, మనం ఆయనకే కదండి భయపడాలి. ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ మనం 35 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్లో ఉంటాం. మనకి దేవుడు ఎంతో మంచి అవకాశం ఇచ్చాడు సర్వీస్ చేద్దానికి ప్రజల కోసం. ఆ సర్వీస్ మనం చేయాలి అంటే ఈ రోజున దాన్ని ఇట్లా చేసుకోవాలండి. కొద్ది గొప్ప సంథింగ్ ఈజ్ బెటర్ దట్ నథింగ్ లాగైనా చేయండి. ఇప్పటికైనా ట్రాఫిక్ మళ్ళీ ఇంకా కంట్రోల్ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డియర్ పోలీస్ ఆఫీసర్స్, డియర్ పోలీస్ సిబ్బంది, నా మాటలు తప్పుగా అనుకుంటే క్షమించండి. 10 మంది మేలు కోసం, 10 మందిలో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి ఒక్కడు ఇలా సైల్యూట్ కొట్టాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి ఒక్కడు హ్యాట్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెయ్యి ఎత్తాలి అని చెప్పి మనసారా కోరుకునే వ్యక్తిని కాబట్టి 10 మంది అనుకుంటున్న మాటలు, ఆ ఒపీనియన్ని అందరి దగ్గర తీసుకొని ఈ రోజున ఈ వీడియో రూపంలో మళ్ళీ నేను చెప్పడం జరిగింది. సో దయవుంచి తప్పుగా భావించకండి. ఇందులో 20% బ్రహ్మాండమైన ఆఫీసర్స్ ఉన్నారు, సిబ్బంది ఉన్నారు, మంచికి మారుపేరులాగా, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ లాగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ అస్ ఆల్. నమస్కారం.